వెల్కమ్ టు ఏపీటీఎస్ 5 న్యూస్. వర్షం కోసం కప్పతో పూజలు చేసిన చిన్నారులు. కర్నూలు జిల్లా కోస్గి మండల కేంద్రంలో వరుణదేవుని కోసం చిన్నారులు వినూత్న రీతిలో పూజలు చేశారు. అమ్మమ్మ తాతయ్యల కాలం నాటి సాంప్రదాయ ప్రకారం వర్షం కోసం రోకలి బండకు కప్పను వేపాకును వేలాడ తీసుకొని ఇంటింటికి తిరుగుతూ భిక్షాటన చేస్తూ కప్పకెంత తిప్పలు వచ్చే వానదేవుడా, కుంటల నిండా చెరువుల నిండా నీటిని నింపు వానదేవుడా అంటూ చిన్నపిల్లలు వర్ణదేవుని కోసం పూజలు చేశారు. కోస్గి మండలంలో వేసవి చివరిలో కురిసిన పెద్ద వర్షాలు వర్షాకాలంలో లేకపోవడంతో రైతన్నలు ఆకాశం వైపు దిగాలుగా చూస్తుండిపోతున్నారు. గత నెలలో 1-2 మినహా పెద్ద వర్షాలు లేకపోవడంతో పంటలు దాదాపు ఎండిపోయే దశకు చేరుకున్నాయి. అప్పుడప్పుడు చిరుజల్లులు తేలికపాటి వర్షాలు కురుస్తున్నప్పటికీ పంట పొలాలకు మాత్రం ఏమాత్రం సరిపోవడం లేదు. వేలకు వేలు పెట్టుబడి రూపంలో పొలాలకు పెట్టి పంటలు పండుతాయని ఆశతో ఎదురు చూసిన రైతులకు మాత్రం వర్ణదేవుడు మొండి చేసి చూపిస్తున్నాడు. దీంతో చేసేదేమీ లేక దిగాలుగా ఆకాశం వైపు వర్ణదేవుని కోసం ఎదురు చూస్తున్నారు. పూర్వకాలంలో బ్రతికిన కప్పకు రోకలికి వేడాలు తీసి ఇంటింటికి తిరిగి వచ్చిన ధాన్యంతో భోజనం వండి అందరికీ అన్నదానం చేసేవారు. అలా చేస్తే విస్తారంగా వర్షాలు కురుస్తాయని ప్రజల నమ్మకం. అంతరించిపోతున్న ఈ కళను కోసిగి చిన్నారులు గుర్తు చేస్తూ అలనాటి జ్ఞాపకాలను కళ్ల ముందు కట్టినట్టు చూపించారు. చిన్నపిల్లల ప్రయత్నానికైనా వరను కరుణించాలని మండల ప్రజలకు ఆకాంక్షిస్తున్నారు. Ada yang